తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు పర్యవేక్షణలో రైల్వే కోడూరు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు టౌన్లో గంజాయి వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్వెల్ రోడ్లోని హాస్పిటల్ సమీపంలో గంజాయి టెస్ట్ కిట్లను ఉపయోగించి మొత్తం 210 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే గంజాయి వినియోగం మరియు విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోలీస్ సమాచారదారుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, విక్రయదారులు మరియు వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. అలాగే సమాచారం అందించిన వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అదేవిధంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ తరపున నిరంతరం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు సరఫరాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారు, తర్వాత రేణిగుంట డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు కోడూరు పట్టణంలో మనము డ్రగ్స్ గురించి పరీక్ష చేయడం జరిగింది. గంజాయి టెస్ట్. దీని ముఖ్య ఉద్దేశం పరీక్ష చేద్దాం, డ్రగ్స్ను నిర్మూలిద్దామనే క్యాప్షన్ కింద ఈరోజు కోడూరు పట్టణంలో సుమారు 210 మందికి తనిఖీ చేయడం జరిగింది. గంజాయి కిట్స్ ద్వారా తనిఖీ చేస్తే ఒక్కరికి మాత్రం పాజిటివ్ రావడం జరిగింది. ఈ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఒకరి నుంచి గంజాయి తెచ్చాడు, ఎక్కడి నుంచి ఈయనకు అలవాటు ఉంది అనేది, తర్వాత బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ ఇవన్నీ కూడా విచారించడం జరుగుతుంది. అతనిపైన ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా తయారు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం స్టేట్ గవర్నమెంట్, మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రం నుంచి ఈ గంజాయి అనేది ఎవరు కూడా వాడకూడదు, నిర్మూలిద్దామనేది ముఖ్య ఉద్దేశం. తెలుసు మన ప్రభుత్వానికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం మామిడికాయల మండి దగ్గర సుమారు 200 మందికి ఈ గంజాయి కిట్స్ ద్వారా పరీక్ష చేయడం జరిగింది. ఈరోజు కూడా 210 మందికి పరీక్ష చేయడం జరిగింది. ఒకరికి మాత్రం పాజిటివ్ వచ్చింది. మన కోడూరు పట్టణంలో యువత కొంతమంది తాగుడు, తర్వాత గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో కోయట్లో ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం బయటకు వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపించడం, చెడ్డ అలవాటు బానిసవుతున్నారు. కాబట్టి వాళ్ళందరి గురించి కూడా తెలుసుకోవడానికి, ఎవరెవరు ఇక్కడ వాడుతున్నారు, ఎవరికి అలవాటు ఉంది, ఎవరు అమ్ముతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ ఈరోజు చేయడం జరిగింది. ఇది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూగా టెస్ట్ చేయడం ఒక 1 మంత్ కిందట గంజాయి వాడినప్పటికీ కూడా ఈ టెస్ట్లో వాళ్ళకి వాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైన గట్టిగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.